నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను శివాని. రాజకీయాల్లో ఎప్పుడు ఎవరు హీరో అవుతారో, ఎప్పుడు ఎవరు విలన్ అవుతారో, ఎప్పుడు ఎవరికి బ్యాడ్ టైం స్టార్ట్ అవుతుందో ఎవరు ఊహించలేరు. నిన్నటి దాకా రేవంత్ రెడ్డి ఆడింది ఆట, పాడింది పాట అనుకున్నారు అంతా. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. బయట వాళ్ళ సంగతి దేవుడెరుగు. సొంత పార్టీ నేతలే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుర్చీ కింద పాంపులు పెడుతున్నారు. అధికారం మనదే కదా, ఇక 10 ఏళ్ళు పండగే అనుకున్న ముఖ్యమంత్రికి ప్రతిరోజు ఒక కొత్త సినిమా చూపిస్తున్నారు కాంగ్రెస్ సీనియర్లు. ఇన్నాళ్ళు రేవంత్ బ్రాండ్గా సాగిన పాలనలో ఇప్పుడు బ్యాండ్ మోగుతోంది. రోజుకో నేత, పూటకో అసమ్మతి అన్నట్లుగా తయారైంది గాంధీ భవన్ పరిస్థితి. అసలు రేవంత్ రెడ్డికి ఎందుకు బ్యాడ్ టైం నడుస్తోంది? సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు ఆయనపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు? కొండా ఫ్యామిలీ చేసిన బ్లాస్ట్ ఎలాంటిది? 17 మంది ఎమ్మెల్యేల మ్యాజిక్ ఏంటి? ఈ రోజు రాజకీయ చదరంగంలో రేవంత్ రెడ్డి చుట్టూ అల్లుకుంటున్న ఉచ్చు గురించి పూసగుచ్చినట్లు చూద్దాం పదండి. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కొత్తలో రేవంత్ రెడ్డి స్పీడ్ చూసి అందరూ షాక్ అయ్యారు. ప్రతిపక్షాలకు చుక్కలు చూపిస్తున్నారు. అబ్బా, ఏం పాలిస్తున్నాడురా బాబు అనుకున్నారు. కానీ రాజకీయాల్లో హనీమూన్ పీరియడ్ మహా అయితే 6 నెలలు. ఆ తర్వాత అసలు రంగులు బయటపడతాయి. ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నది అదే. రేవంత్ రెడ్డికి పక్క పార్టీల కంటే సొంత పార్టీలోనే శత్రువులు ఎక్కువైపోతున్నారు. పార్టీలోని సీనియర్ నేతలు ఒక్కొక్కరిగా తమ కత్తులకు పదును పెడుతున్నారు. అసలు అవకాశం ఎప్పుడు దొరుకుతోందా, రేవంత్ పై ఎప్పుడు విరుచుకుపడదామా అని కాచుకు కూర్చున్నారు మన కాంగ్రెస్ సీనియర్లు. ఇందులో మొదటి పేరు మనందరికీ తెలిసిందే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి అంటే ఎంత ప్రేమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సమయం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రిపై మాటల తూటాలు పేల్చుతూనే ఉన్నారు. నేను సైలెంట్గా ఉన్నాను అంటే నాకేమీ తెలియదు అనుకోవద్దన్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. ఇది చాలదన్నట్టు మచ్చలేని నాయకుడిగా పేరున్న చిన్నారెడ్డి లాంటి సీనియర్లు కూడా ప్రభుత్వ నిర్ణయాలపై, ముఖ్యమంత్రి వ్యవహార శైలిపై అసంతృప్తి గలం విప్పుతున్నారు. అంటే కేవలం కోపం ఉన్న వాళ్లే కాదు, పార్టీని నమ్ముకున్న సీనియర్లు కూడా రేవంత్ తీరుపై గుర్రుగా ఉన్నారన్నమాట. సరే, సీనియర్లు అంటే సీఎం స్పీడ్ తట్టుకోలేక, లేదా తమకు సరైన గుర్తింపు రాలేదన్న కోపంతో విమర్శిస్తున్నారు అనుకుందాం. మరి కుర్ర నేతలు, అదేనండి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు ఫైర్ అవుతున్నారు? ఆయన సమయం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పాలనలోని లోపాలను భూతద్దం పెట్టి మరీ ఎత్తి చూపుతున్నారు. ప్రతిపక్షాలు చేయాల్సిన పనిని సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎంతో ఉత్సాహంగా, డెడికేషన్తో చేస్తున్నారు. ఇలా సొంత నాయకులే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటుంటే సీఎం డిఫెన్స్ లో పడక ఏమవుతారు? ఇదంతా ఒక ఎత్తైతే అసలు సిసిలైన ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంకోటి ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కొండా ఫ్యామిలీ గురించి. వరంగల్ రాజకీయాల్లో కొండా ఫ్యామిలీ స్టైల్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వాళ్ళ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే ముఖ్యమంత్రికి అంత మంచిది. గతంలో కొండా సురేఖ బహిరంగంగానే రేవంత్ రెడ్డిపై ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అప్పట్లో ఆమె ఓఎస్డీ కాల్పుల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో మనందరికీ తెలుసు. అప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ నుంచి దిగివచ్చి, అమ్మా తల్లి శాంతించు, సీఎం మీరు కొంచెం తగ్గండి అని చెప్పి ఇద్దరి మధ్య ఎలాగలా సయోధ్య కుదిర్చారు అనుకున్నారు. కానీ ఆ సయోధ్య కేవలం ఫెవికాల్తో అంటించిన పగులు లాంటిదని తాజాగా తేలిపోయింది. మళ్ళీ కొండా ఫ్యామిలీ అగ్నిపర్వతం బద్దలైంది. ఈసారి సీన్లోకి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత ఎంట్రీ ఇచ్చారు. పరకాల టికెట్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి వ్యవహరించిన తీరుపై సుస్మిత ఓపెన్ గానే కత్తులు దూశారు. అసలు పరకాల టికెట్ ప్రకటించడానికి రేవంత్ రెడ్డి ఎవరు అని ఆమె వేసిన ప్రశ్నకు గాంధీ భవన్ పునాదులు కదిలాయి. ముఖ్యమంత్రిని పట్టుకొని నువ్వెవరు అని సొంత పార్టీ నాయకురాలే ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఆమె అక్కడితో ఆగలేదు. ఆ తర్వాత పేల్చింది అసలైన ఆటం బాంబ్. రేవంత్ రెడ్డి సోదరులు తెర వెనుక చేస్తున్నారంటూ అవినీతి ఆరోపణలు గుప్పించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ముఖ్యమంత్రి సోదరులు వేల కోట్లు దోచుకున్నారు అని పబ్లిక్గా ఓ రేంజ్లో ఏకిపారేశారు. దీంతో రేవంత్ వర్గం ఒక్కసారిగా షాక్కి గురైంది. ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం మా ఫ్యామిలీ జోలికి వస్తే సహించేది లేదు అని కొండా ఫ్యామిలీ స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చేసింది. ఇక్కడే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ జరిగింది. కొండా సుస్మిత చేసిన కామెంట్స్ పై రేవంత్ రెడ్డి వర్గం రగిలిపోయింది. అసలు కొండా ఫ్యామిలీపై వెంటనే వేటు వేయాలి, పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానాన్ని గట్టిగానే డిమాండ్ చేశారు. సీఎంపై అంత పెద్ద ఆరోపణలు వస్తే మొత్తం పార్టీయే రోడ్డు మీదకు వచ్చి డిఫెండ్ చేయాలి కదా. కానీ ఇక్కడే రేవంత్ రెడ్డి అసలు బలం ఏంటో బయటపడింది. ముఖ్యమంత్రికి మద్దతుగా
ఆయనకు అండగా బయటకు వచ్చింది కేవలం 17 మంది ఎమ్మెల్యేలు మాత్రమే. కాంగ్రెస్ లో ఉన్న 60కి పైగా ఎమ్మెల్యేలలో మిగతా వాళ్ళంతా ఎక్కడికి పోయారు? అంటే వాళ్ళంతా లోపల సైలెంట్ గా నవ్వుకుంటున్నారా, లేక మాకెందుకులే ఈ గొడవ అని టీవీలో న్యూస్ చూస్తూ పాప్కార్న్ తింటున్నారా? ఈ 17 మంది ఫిగర్ చూడగానే రేవంత్ రెడ్డి అనుచర వర్గానికి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే మెజారిటీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రికి అండగా రాలేదంటే పార్టీలో ఆయనపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో పాపం రేవంత్ వర్గం సైలెంట్ కాక తప్పలేదు. ఇదంతా చూస్తుంటే ముందు నుయ్యి వెనక కొయ్యి అన్న సామెత రేవంత్ రెడ్డి కోసమే పుట్టిందేమో అనిపిస్తోంది. ఇక ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిసిపోయింది అనుకునే లోపే మరో కొత్త క్యారెక్టర్ ఎంటర్ అయింది. ఆయన ఎవరో కాదు, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతి రెడ్డి. ఈయన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు జెండా ఎగరవేశారనే టాక్ వినిపిస్తోంది. నా నియోజకవర్గానికి అనుకున్న విధంగా నిధులు రావడం లేదని ఆయన బహిరంగంగానే రచ్చకెక్కి ముఖ్యమంత్రి పరువు తీస్తున్నారట. ఇందులో ఇంకో కామెడీ ఏంటంటే భూపతి రెడ్డి డిమాండ్ చాలా విచిత్రంగా ఉంది. నాకు మంత్రి పదవి ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మా జిల్లాకు మాత్రం మంత్రి పదవి ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుబడుతున్నారట. అంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నప్పుడు, ఆయన జిల్లాకు ఇస్తున్నప్పుడు మా జిల్లా నేతకు ఎందుకు మంత్రి పదవి ఇవ్వరు అని నిలదీస్తున్నారట ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యే. అంటే రాజగోపాల్ రెడ్డికి చెక్ పెట్టడానికో లేక తన జిల్లాపై ప్రేమతోనో కానీ భూపతి రెడ్డి కూడా ఇప్పుడు రేవంత్ పై వ్యతిరేకంగా తన గళాన్ని విప్పుతున్నారు. సో ఇది గాంధీ భవన్ లో జరుగుతున్న రోజువారీ మెగా సీరియల్. ఒక పక్క కోమటిరెడ్డి లాంటి సీనియర్లు, ఇంకో పక్క కొండా ఫ్యామిలీ లాంటి ఫైర్ బ్రాండ్లు, మరో పక్క అనిరుద్ రెడ్డి, భూపతి రెడ్డి లాంటి అసంతృప్త ఎమ్మెల్యేలు. ఇలా రోజుకో నేత పుట్టుకొస్తుంటే ఇక రేవంత్ రెడ్డి రాష్ట్ర పాలన మీద ఎప్పుడు ఫోకస్ చేస్తారు? సొంత పార్టీ నేతల అసమ్మతి మంటలు ఆర్పడానికే ఆయనకు సరిపోయేలా ఉంది టైం. మరి ఈ తిరుగుబాటు జెండాలను రేవంత్ రెడ్డి ఎలా ఎదుర్కొంటారు? ఢిల్లీ అధిష్టానం ఈ విషయంలో ముఖ్యమంత్రికి అండగా నిలుస్తోందా, లేక ఈ అసమ్మతి సెగల్లో రేవంత్ రెడ్డి కుర్చీ మరింత కదులుతుందా? వేచి చూడాలి. రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా సొంత పార్టీ నేతలు చేస్తున్న ఈ ఆరోపణలపై మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యమంత్రి పదవికి ఆయన న్యాయం చేయగలుగుతున్నారా, లేక సొంత పార్టీ నేతలే ఆయన్ని పని చేయనివ్వడం లేదా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయం తెలియజేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి పొలిటికల్ అప్డేట్స్ కోసం మా సత్యాగ్రహి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.